వాళ్ళలో ఎవరైనా సరే హిందుత్వంలోంచి వచ్చిన వాళ్ళే కదా, వారి బ్లడ్డే మీలో ఉంది కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను రాధా మనోహర్ దాస్ గారిని. సింధువులు హిందువులుగా ఎట్లా మారి ఉన్నారు, ఎక్కడి నుంచి వలస వచ్చి ఉన్నారు, చరిత్ర తీయండి సార్. నువ్వు ఏదో చెప్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను అదే అంటాను, నువ్వు నిజమైన హిందువా లేకపోతే ఆఫ్రికన్వా? నువ్వు వలస వచ్చింది క్రైస్తవులు కాదు, వలస వచ్చింది రాధా మనోహర్ దాస్ ఆఫ్రికా నుంచి. నీ పూర్వీకులు గొట్టంగాడు రాధా మనోహర్ దాసు హిందూ మత ఉన్మాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, ఉన్మాదిలాగా చేస్తా ఉన్నాడు, చెలరేగిపోతా ఉన్నాడు. కాబట్టి మా నోటికి అదుపు లేదు కాబట్టి కంట్రోల్ చేయడానికి మేము కేసులు పెట్టాం. ఎవరైనా సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అది ఇల్లీగల్, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోతా ఉన్నారంటే వెళ్ళి కేసులు పెట్టండి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పే విధానంలో మీరు హిందువులు కాకపోతే నిజంగా క్రిస్టియన్ బ్లడ్గా పుట్టుంటే నాతోటి డిబేట్కి రమ్మని కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. తప్పించుకోవడానికేగా. భారతదేశంలో పుట్టుకతో ప్రతి ఒక్కడు క్రిస్టియనేనండి. 20-25 సంవత్సరాల దాకా ఇక్కడ క్రిస్టియన్ అని చెప్పి ఎవరున్నారు భారతదేశంలో? ఫస్ట్ మొదటిగా సువార్త వచ్చింది తోమా గారి ద్వారా కదా, తోమా నుంచే కదా ప్రతి ఒక్కరు సువార్తను అందుకొని యేసు ప్రభుని అంగీకరించి క్రైస్తవంగా మారింది. అది అందరికి తెలిసిందే కదా, బహిరంగంగా తెలిసిన వార్తనే కదా. ఇక్కడ పుట్టుకతో క్రైస్తవులు ఎవరు లేదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసే. నీకు డిబేటు చేయటం ఒకటి రాక, ఆ క్వశ్చన్ని ఎదుర్కోవడం నీకు చాటగాక, నువ్వు రాసిన క్వశ్చన్లు ఏవైతే తప్పుడని చెప్పి నిరూపించబడుతుంది కాబట్టి ఇది సాకుగా పెట్టుకొని తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు రాధా మనోహర్ దాస్. అది సాకు ఎందుకు అవుతుందండి? ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లియర్ కట్ గా ఒక మాట అన్నాడండి, చల్లటము మాని క్రైస్తవం తప్పుడని చెప్పి నిరూపించడానికి నీకు ఈ కండిషన్ కి ఏంటి మధ్యలో చెప్తా. అది మామూలుగా నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జనాలకు సంబంధించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు అనేసి ఒక మాట. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం కలిగిన వాళ్ళు, హిందుత్వం ఆల్రెడీ చవి చూసిన వాళ్ళు మీరు కానివ్వండి, లేకపోతే మీ ఫాదర్ కానివ్వండి, లేకపోతే మీ ఫాదర్ కానివ్వండి, మీ టోటల్ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా కానివ్వండి, ఓకే, తాత ముత్తాతలు, వాళ్ళలో ఎవరైనా సరే హిందుత్వంలోంచి వచ్చిన వాళ్ళే కదా, వారి బ్లడ్డే మీలో ఉంది కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను రాధా మనోహర్ దాస్ గారిని. హిందుత్వం అంటే లేదా హిందూ అని అంటే అర్థం ఏంటో చెప్పగలుగుతారా? ఒకటి. రెండో ప్రశ్న అన్నది, హిందుత్వము అనే మతం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాలి నాకు, ఆధారాలతో సహా చూపెట్టాలి నాకు. ఎక్కడి నుంచి వలస వచ్చిందో కూడా చెప్పాలి, వలస వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు, వారితో పాటు ఏం తీసుకొచ్చారో కూడా చెప్పాలి. బహిరంగంగానే అనేక సార్లు విన్న మాట అని నేను కొత్తగా చెప్పేది ఏముంది? ఆర్యులైన వారు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, ఏ దేశం నుంచి వచ్చి ఉన్నారు, ఎక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మతాన్ని తీసుకొచ్చారు, వచ్చేటప్పుడు నేను పుట్టుకతోనే నేను ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఇండియన్ అంటాను, లేదా ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పి అంటాను. నేను పుట్టుకతోనే నేను క్రైస్తవుని, భారతీయ క్రైస్తవుని నేను. అది రాధా మనోహర్ దాస్ చెప్తాడు. నేను ఛాలెంజ్ అడుగుతా ఉన్నాను, నీ మతము ఇన్ని సంవత్సరాల క్రితం, ఒక 200-300-500 సంవత్సరాల క్రితము ఆఫ్రికా నుంచి వలస వచ్చింది కాదా? ఆర్యులు వలస వచ్చిన వారు కాదా? వచ్చిన మనుషులతో పాటు మతాన్ని తీసుకొని రాలేదా ఇక్కడికి? బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ మతాన్ని తీసుకొని రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాను రాధా మనోహర్ దాస్ని. హిందూ మతం ఆఫ్రికా నుంచి వచ్చిందా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడింది? సింధు నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది? సింధువులు హిందువులుగా ఎట్లా మారి ఉన్నారు, ఎక్కడి నుంచి వలస వచ్చి ఉన్నారు, చరిత్ర తీయండి సార్. నువ్వు ఏదో చెప్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను అదే అంటాను, నువ్వు నిజమైన హిందువా లేకపోతే ఆఫ్రికన్వా? నువ్వు వలస వచ్చింది క్రైస్తవులు కాదు, వలస వచ్చింది రాధా మనోహర్ దాస్ ఆఫ్రికా నుంచి. నీ పూర్వీకులు ఆర్యులు ఆఫ్రికా నుంచి వచ్చారు, నువ్వు ఆఫ్రికాకు పో అంటా నేను. పోతాడా? చెప్పండి సార్, పోతాడా? కొత్తగా విన్నానండి హిందుత్వం. రాధా మనోహర్ దాసు ఆఫ్రికోడు, వాళ్ళ పూర్వీకులు ఆఫ్రికన్సు, ఆఫ్రికా నుంచి వచ్చారు, ఆర్యులైన వారు. ఆఫ్రికాకు పొమ్మంటే పోతాడా? చెప్పాలి. నేను పుట్టుకతోనే ఇక్కడ క్రైస్తవుని అంటా, నేను భారత క్రైస్తవుని అంట, ఐ మీన్ ఇండియన్ క్రిస్టియన్ అంటాను. నువ్వు చెప్పగలుగుతావా అట్లా? మరి ఆయన కూడా భారత హిందుత్వం సంబంధించిన వాళ్ళండి, ఆయన హిందూ అండి, భారతీయ హిందూ ఆయన. కానీ భారతీయ హిందువుడే, కానీ హిందుత్వము లేదా బ్రాహ్మణ కులము, బ్రాహ్మణత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆఫ్రికా నుంచి వలస రాలేదా? ఈ మాట అంటే కరెక్ట్ బాగుందా మీకు? మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారండి ఎడారి మతం అని చెప్పి? జెరూసలేంకి సంబంధించిన ఎట్లా మాట్లాడతారండి? బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్ప,
ఇది దారుణం అని చెప్పి మీరు ఎట్లా అంటారు? మీకు అర్థం కావట్లేదు. ఆహా. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి. ఎడారి మతాలు అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందండి? ఎక్కడ భూమి మీద ఉంది అనుకుందాము. భూమి మీద ఉంది కానీ ఈ భారతదేశంలో అయితే లేదు కదా. ఆహా. సో నేను అనేది కూడా అదే అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం ఫలానా ప్లేస్ నుంచి వచ్చింది, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వలస వచ్చిందే ఈ క్రైస్తవ మతం అనేసి ఆయన చెప్తున్నారు. ఓకే. అంతేగాని మామూలుగా ఎట్లా అంటే మీరు హిందూ మతాన్ని ఆఫ్రికా నుంచి వచ్చింది అన్న డైరెక్ట్, అసలు అది ఎట్లా కుదురుతుంది అని నేను హిందూ మతం అని చెప్పి అనలేదు, నేను బ్రాహ్మణులు అని చెప్పి అన్నాను. నేను బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ కులము, బ్రాహ్మణ ఐడియాలజీ ఉందో ఈరోజు ఈ బ్రాహ్మణ ఐడియాలజీతో హిందుత్వము వేరు, హిందూయిజము వేరు. హిందూయిజం లో ఉన్న వారందరూ సెక్యులర్ గా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళ మతాన్ని వారు పాటిస్తారు, ఇతర మతాన్ని వారు గౌరవిస్తారు, వాళ్ళే సెక్యులర్ హిందూస్ అంటారు. ఈ కరుడు గట్టిన హిందుత్వము కలిగిన వ్యక్తులు మనుషులను మనుషులుగా చూడరు, వాళ్ళు మనుషుల మీద దాడులు చేస్తూ ఉంటారు, మనుషుల్ని చంపాలని చూస్తుంటారు, వాళ్ళే హిందూవాదులు అని చెప్పి అంటారు. తాలూకా గొట్టంగాడు రాధా మనోహర్ దాసు హిందూ మత ఉన్మాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, ఉన్మాదిలాగా చేస్తా ఉన్నాడు, చెలరేగిపోతా ఉన్నాడు. కాబట్టి వాడి నోటికి అదుపు లేదు కాబట్టి కంట్రోల్ చేయడానికి మేము కేసులు పెట్టాం. ఓకే, దీన్ని మేము చేసిన తప్ప మేము చెయ్యాలని దాడి చేయలేమా సార్? క్రైస్తవుడు దాడి చేయలేడా? క్రైస్తవుల సంఖ్య తక్కువ ఉందా? రాధా మనోహర్ దాసుని కొట్టాలంటే ఒక్కరిద్దరు సరిపోరా? అసలు కొట్టడం ఎందుకు కొట్టలేము? ఎందుకు కొట్టట్లేదు? ఎందుకంటే టచ్ చేయట్లేదు మేము? మా యేసు ప్రభు మాకు అది నేర్పించలేదండి. క్షమించని చెప్పి నేర్పించాడు, ప్రేమించని చెప్పి నేర్పించాడు. అందుకోసం ఇక్కడ ప్రేమిస్తా ఉన్నాము ఈరోజు, అందుకే మేము క్షమిస్తా ఉన్నాం. అదే అతనికి అలుసుగా అయిపోయింది, చేత కాని వాడని చెప్పి అనుకుంటా ఉన్నాము. అందుకే ఇప్పుడు కేసులు పెడుతున్నారా? కేసులు పెట్టడం చేతగానితనం అయిపోతుందా? ఇది చేయడము తప్పు కాబట్టి మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నాం మేము. ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం చేయమని చెప్పి? సార్ మా మతాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు, లేదా దూషిస్తూ ఉన్నాడు, మా భావాలతో ఆడుకుంటా ఉన్నాడు, మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాడు, తప్పుగా ఆయన సంకేతాలు ఇస్తూ ఉన్నాడు, తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పి మేము కేసులు పెట్టాల్సి వచ్చింది. మేము నమ్ముకున్న బైబిల్ గ్రంథాన్ని బుక్రా బైబిల్ అని చెప్పి తిడతా ఉన్నాడు. మీరేమంటారు? ఇప్పుడు మీ భగవద్గీత ఉంది సార్, మీరు హిందువులేగా, మీరు భగవద్గీతను నమ్ముతారుగా, వేదాలను చదువుతారుగా. మీ మతాన్నో మీ భగవద్గీతనో లేకుంటే మీ దేవుళ్ళను మేము తిడుతూ ఊరుకుంటారా? మీరు అనేది అదే కదా, మా దేవుళ్ళని తిడతా ఉన్నారని చెప్పి మీరు బాధపడతా ఉన్నారుగా. మా దేవుడిని తిట్టినప్పుడు కూడా మేము బాధపడతాంగా ఖచ్చితంగా. మేము తిట్టడం తప్పే, మీరు తిట్టడం తప్పే అని చెప్పి అంటాను నేను. ఎవరు చేస్తే తప్పే. సో దీన్ని ఇట్లా చేసినప్పుడు మేము కేసులు పెడితే అది తప్పా అడుగుతా ఉన్నాను సార్, తప్ప? ఒకవేళ మా క్రైస్తవంలో కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా కనబడితే, ఎవరైనా పాస్టర్లు కానీ ఎవరైనా కానీ దూషించి ద్వేషించి లేకుంటే నానా రకాల క్రిటిసైజ్ అని చేస్తూ ఉంటే నేనేమంటానంటే మీరు కూడా లీగల్గా వెళ్ళి కేసులు పెట్టండి అని చెప్పి అంటాను. ఎవరైనా సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అది ఇల్లీగల్, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోతూ ఉన్నారంటే వెళ్ళి కేసులు పెట్టండి, లీగల్గా మీరు వెళ్ళి ప్రొసీడింగ్ అవ్వండి. మేము లీగల్గా వెళ్ళట్లేదా? అందుకే అంటా ఉన్నాను, రాధా మనోహర్ దాస్ అని ఒక ముసలైన సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాడు. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వస్తూ ఉంటే ఎక్కడో బోర్డు వేసుకొని సుస్వాగతము అని చెప్పి వేసుకున్నాడట రాధా మనోహర్ దాస్. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ వేరే వ్యక్తులు నాకు చూసి ఫోన్ చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఒకవేళ అది వాస్తవం అయితే ఇంతగా మాట్లాడుతూ ఉన్నావు కదా రాధా మనోహర్ దాసా, మళ్ళీ మీ అబ్బాయిని అమెరికాకి ఎందుకు పంపించావు? మీ అబ్బాయిని అక్కడ చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో భారతదేశం నీకు గుర్తు రాలేదా? నేను అడుగుతా ఉన్నా రాధా మనోహర్ దాస్ని. అంటే పక్కింటోడు చేస్తే అది సంసారము, నేను చేస్తే అది వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. బ్రిటిష్ దేశం అని చెప్పి బ్రిటిష్ వారి కోసం నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఆ బ్రిటిష్ దేశానికి నీ కుమారుని ఎందుకు పంపావని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఆ బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన ఫోన్ ఏదో నువ్వు వాడుతూ ఉన్నావు, ఫేస్బుక్ కానీ లైవ్ కానీ లేకుంటే ఫేస్బుక్లో ఉన్న వాట్సాప్ కానీ లేకుంటే రకరకాల ఏదో, ఆ ఫోన్ సృష్టించింది బ్రిటిష్ వాడు కదా. హైందవ సోదరులైన వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు డబ్బుల కోసము పేరు కోసము అన్నా తమ్ములుగా కలిసి ఉన్న మన మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నాడు. అది జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రతి ఒక్క సోదరునికి నేను వినపిస్తా ఉన్నాను. పీటర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు, అది చేస్తున్నారని కొన్ని సంవత్సరాల కిందట ఇలాంటి వివక్షత లేదే, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆ వివక్షత? ఎందుకంటే మీ క్రిస్టియన్స్లో చేసేటువంటి కొన్ని కారణాలు, కొన్ని పనులు,
కొన్ని క్రియలు ఏదైతే క్రిస్టియన్ పాస్టర్స్ అయ్యుండి చేస్తున్నారో వాళ్ళ వల్లే అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒక విధంగా ఉంది, బైబిల్ వర్సెస్ని వాళ్ళు పోయిటరీ ఎట్లా అంటే బైబిల్లో ఎలివేట్ చేసే విధానం, ఆ చెప్పే విధానం ఉంటుంది చూసారా, అది ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హిందూ మతం మీద ఒక జిగుప్సాకరమైన ఫీలింగ్ వచ్చేలాగా ఈ పాస్టర్లు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చాక హైందవ దేవతల్ని వాళ్ళు అసహించుకోవడము, వాటిని దెయ్యాలని చెప్పడము, లేదా పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకే వాళ్ళు ఎట్లా అంటే కొంచెం దూరంగా, అరే పండగలు చేసుకోవడానికి ముగ్గేసుకుంటే వాళ్ళతో గొడవలు పడ్డ రోజులు ఉన్నాయండి క్రిస్టియన్స్. అది కూడా ఎన్ని కూడా జరిగింది కేవలం ఈ యొక్క బైబిల్ మాటలని వక్రీకరించి వాళ్ళతోటి చెప్పడం వల్లే కదా ఈ రోజుల్లో. కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఏమంటానంటే